మనము డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలైన సంధుల గురించి ఈనాటి వీడియోలో చదువుకోవడం జరిగింది. సంధి అనగా పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశం కావడం. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశం కావడాన్నే సంధి అని మనము చదువుకోవడం జరిగింది. ఈ సంధులలో రెండు రకాల సంధులు ఉంటాయని మనము తెలుసుకున్నాము. అందులో ముఖ్యమైనటువంటివి సంస్కృత సంధులు మరియు తెలుగు సంధులు. ఈరోజు మనం సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం. సంస్కృత సంధులు వాటిలో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమైన వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. వాటి దీర్ఘాలు ఏకాదేశం కావడాన్నే సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు అంటే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు, వాటిని అవే అచ్చులు లేదా సవర్ణములైనటువంటి అచ్చులు. ఇక్కడ సవర్ణములైనటువంటి అచ్చులు పరమవుతున్నాయి కాబట్టి దీనిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటాము. ఇక్కడ మన ఉదాహరణ కనుక చూసినట్లయితే రామ ప్లస్ ఆజ్ఞ, రామాజ్ఞ. రామ పదంలో మాలో ఉన్నటువంటి అచ్చు అయినటువంటి ఆ, రెండవ పదంలో ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ. ఇక్కడ ఆకు ఆ పరమైంది. పరమై రామాజ్ఞ ఈ మాలో వాటి దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. ఇక్కడ ఆకి ఆ పరమై వాటి దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. రెండవ ఉదాహరణలో మహి ప్లస్ ఈశుడు. మహి హీలో ఉన్నటువంటి ఈ, రెండవ పదంలో ఈశుడులో ఉన్నటువంటి ఈ. ఈకి మళ్ళీ ఈకి ఈ పరమై ఈ ఏకాదేశంగా వచ్చింది. మహి ప్లస్ ఈశుడు మహీషుడు. మూడో ఉదాహరణలో గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. గురులో ఉన్నటువంటి రు, రూలో ఉన్నటువంటి ఉ, రెండవ పదంలో ఉన్నటువంటి ఉపదేశంలో ఉన్నటువంటి ఉ. ఈ ఊకు పరమై వాటి ఊ దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. కాబట్టి గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం అయింది. ఇక మూడవ ఉదాహరణలో పితృలో ఉన్నటువంటి అచ్చు అయినటువంటి రు, రెండవ పదంలో ఉన్నటువంటి రు. పితృలో ఉన్నటువంటి రు, రుణంలో ఉన్నటువంటి రు, ఈ రెండు పరమైనప్పుడు, ఊకి ఊ పరమైనప్పుడు, రూకి రూ పరమైనప్పుడు రూ దీర్ఘం ఏకాదేశంగా వచ్చి పితృణం అయిందనమాట. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా రెండవ సంధి గుణసంధి. సంధి సూత్రం కనుక చూసినట్లయితే అకారానికి ఈ ఊ రూలు పరమైనచో క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశమవుతాయి. ఆ విధంగా ఏకాదేశం కావడాన్నే మనము గుణసంధి అని అంటాము. అకారమునకు ఈ ఊ రూలు క్రమంగా పరమైనప్పుడు, క్రమంగా అంటే ఆకు ఈ పరమైన ఏ, ఆకి ఊ పరమైన ఓ, ఆకి రూపరమైన ఆర్లు
ఏకాదేశంగా వస్తాయి. ఈ ఏఓఆర్లని గుణములు అని అంటాము. అందుకే దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. ఇక్కడ ఉదాహరణ చూసినట్టయితే సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. సూర్యలో ఈ ర్యాలో ఆ చివరి అచ్చు ఆ ఉంది, ఆకి ఊపరమైంది. ఆకి ఊపరమైనప్పుడు ఓ ఆదేశంగా వచ్చింది. సూర్యాలో ఉన్నటువంటి ఆకి ఉదయంలో ఉన్నటువంటి ఊపరమైనప్పుడు సూర్యోదయం ఓ అనేది వచ్చింది. ఇక్కడ ఇంకోటి మహా ప్లస్ ఈశ్వరుడు, మహేశ్వరుడు. మహాలో ఉన్నటువంటి ఆకి ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఈ పరమైనప్పుడు ఏగా మారి మహేశ్వరుడు అయింది. మహా ప్లస్ ఈశ్వరుడు మహేశ్వరుడు అయినది. అదేవిధంగా ఇతర ప్లస్ ఇతరలో ఈ రాలో ఉన్నటువంటి ఆ, రెండవ ఇతరలో ఉన్నటువంటి ఈ, మొదటి ఆకు రెండవ పదంలోని ఈ పరం కావడం వల్ల ఏ ఆదేశంగా వచ్చి ఇతర ప్లస్ ఇతరేతర అనేటువంటి రూపము ఏర్పడింది. తర్వాత రాజా ప్లస్ ఋషి. రాజా పదంలో ఉన్నటువంటి ఆకి ఋషి పదంలో ఉన్నటువంటి పరం కావడం వల్ల ఆర్ అనేది ఏకాదేశంగా వచ్చి రాజర్షి అయినది. ఈ విధంగా అకారమునకు ఈ రూలు పరమైనచో క్రమంగా, అంటే అకారమునకు ఈ పరమైన ఏ, ఊ పరమైన ఓ, రూ పరమైన ఆర్, ఈ ఊరూలు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశమవుతాయి. ఈ ఏవో ఆర్లను గుణములు అంటారు. కాబట్టి ఈ విధంగా ఏర్పడడాన్నే గుణసంధి అని అంటాము. ఇక్కడ భాను ప్లస్ ఉదయం, భానూదయం, ఇది సవర్ణ దీర్ఘ సంధి. సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, ఇది గుణసంధి. ఈ రెండు పదాల్లో ఉన్నటువంటి తేడాను కనుక మనం గమనించినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి గుణసంధికి ఉన్నటువంటి భేదాన్ని మనం గుర్తించవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు పరీక్షల్లో కానీ మామూలుగా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. ఎలా అంటే సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం అయినప్పుడు భాను ప్లస్ ఉదయం భానోదయం కావాలి కదా అని పొరపడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ సూర్య పదంలో ఆ సూర్య అనే పదంలో అచ్చు ఏంటి ఆ, దానికి ఉదయంలో ఉన్నటువంటి ఊపరము కావడం వల్ల, అంటే అకారమునకు ఊపరమైనప్పుడు ఓకారం వస్తుంది, ఓ వస్తుంది కాబట్టి సూర్యోదయం అయింది. కాబట్టి ఇది గుణసంధి. అలా కాకుండా భాను అనే పదంలో ఊ అనేటువంటి అచ్చు ఉంది, దానికి ఇంకొక ఊ అనే అచ్చు పరమైనప్పుడు ఇవి సవర్ణములైనటువంటి అచ్చులు పరమైనవి కాబట్టి వాటి దీర్ఘం ఏకాదేశంగా వచ్చి సవర్ణ దీర్ఘ సంధి జరిగింది. కాబట్టి భాను ప్లస్ ఉదయం ఇక్కడ సవర్ణములైనటువంటి అచ్చులు పరం కావడం వల్ల దీర్ఘం ఏకాదేశంగా వచ్చి సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఇక్కడ అసవర్ణములైనటువంటి అకారమునకు ఊ అచ్చుపరమైనప్పుడు ఓ పరంగా వచ్చింది, ఓ ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది గుణసంధి అయింది. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి ఏంటంటే భాను ప్లస్ ఉదయం భానోదయం కాదు భానోదయం అవుతుంది. ఆ విధంగా సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం కాకుండా సూర్యోదయం అవుతుంది. ఎందుకు అవుతుంది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ అచ్చుకు ఏ అచ్చు పరం అవుతుంది, అప్పుడు ఏది ఏకాదేశంగా వస్తుంది అనేది కనుక మనం ఒకసారి దాన్ని విశ్లేషించినట్లయితే క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. ఇంకా మూడవది
వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం, రూలు పరమైతే ఆర్కారం ఏకాదేశమవ్వడాన్ని వృద్ధి సంధి అని అంటారు. ఇక్కడ ఐ, ఔ అనేటువంటి అక్షరాలు వృద్ధులు. వాటిని మనం వ్యాకరణ భాషలో వృద్ధులు అని అంటాం. ఈ వృద్ధులు ఏకాదేశంగా వస్తున్నాయి కాబట్టి దీనిని వృద్ధి సంధి అని అన్నాము. ఇది ఎలా ఏర్పడుతుంది? సూత్రాన్ని కనుక మనం ఒకసారి విశ్లేషించినట్లయితే, అకారానికి ఏ ఐ పరమైనప్పుడు ఐకారము ఆదేశంగా వస్తుంది. అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారము ఆదేశంగా వస్తుంది. అకారానికి రూలు పరమైతే ఆర్కారము ఆదేశంగా వస్తుంది. ఉదాహరణలో చూద్దాం ఏ విధంగా వస్తుందనేది. ఇక్కడ భువన ప్లస్ ఏక, భువనలో ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి అకారానికి రెండో పదంలో ఉన్నటువంటి ఏ పరమై భువన ప్లస్ ఏక కలిసి భువనైక. ఈ నాలో ఉన్నటువంటి ఆకి రెండో పదంలో ఉన్నటువంటి ఏ పరమై ఐ అనేది ఆదేశంగా వచ్చి భువనైక అనేటువంటి పదము ఏర్పడింది. రెండవ ఉదాహరణలో అఖండ ప్లస్ ఐశ్వర్యం. అఖండలో ఉన్నటువంటి డాలో ఉన్నటువంటి ఆకి ఐశ్వర్యంలో ఉన్నటువంటి ఐ పరం కావడం వల్ల ఐ అనేటువంటి అక్షరము ఆదేశంగా వచ్చింది. ఆ విధంగా అఖండ ప్లస్ ఐశ్వర్యం, అఖండైశ్వర్యం అనే పదము ఏర్పడింది. అలాగే పాప ప్లస్ ఓఘం. పాలో ఉన్నటువంటి అకారమునకు ఈ రెండవ పదంలో ఉన్నటువంటి ఓ ఆదేశంగా రావడం వల్ల ఔ అనేది ఏకాదేశమైంది, ఏకాదేశంగా వచ్చింది. అంటే అకారమునకు ఓ పరం కావడం వల్ల ఔ ఏకాదేశంగా వచ్చింది. అదేవిధంగా కింది ఉదాహరణలో పరమలో ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి అకారమునకు రెండవ పదంలో ఉన్నటువంటి ఔషధంలో ఉన్నటువంటి ఔ పరమైనప్పుడు అక్కడ కూడా ఔ ఏకాదేశంగా వచ్చి పరమౌషధంగా మారింది. పాప ప్లస్ ఓఘం పాపౌఘం, పరమ ప్లస్ ఔషధం పరమౌషధం. ఈ విధంగా అకారమునకు ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం ఏకాదేశంగా వచ్చింది. అదేవిధంగా రుణ ప్లస్ రుణం రుణార్ణం. ఈ రుణ మొదటి పదంలోని అణాలో ఉన్నటువంటి ఆకి రెండవ పదంలో ఉన్నటువంటి రూపరమైనప్పుడు ఆర్ అనేది ఆదేశంగా వచ్చి రుణార్ణవము అనేటువంటి పదము ఏర్పడింది. ఈ విధంగా వృద్ధి సంధి అనేది, ఈ సంధులు అనేటువంటివి మనము చిన్న తరగతుల నుంచి చదువుకుంటున్నప్పటికీ ఇక్కడ డిగ్రీ స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ అచ్చులు ఏ విధంగా పరమవుతున్నాయి, అవి ఏ విధంగా ఆదేశంగా వస్తున్నాయి అనేది క్షుణ్ణంగా మనము విశ్లేషించుకున్నట్లయితే మనకు వాటి మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ సవర్ణాలంటే ఏంటి, అసవర్ణాలంటే ఏంటి, సవర్ణాలకు సవర్ణాలు పరైనప్పుడు దీర్ఘం ఏ విధంగా ఏకాదేశమైంది, అసవర్ణములు పరమైనప్పుడు ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటిది మనము క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధి సంధిని మనము చదువుకోవడం జరిగింది. తర్వాత నాలుగవది యణాదేశ సంధి. సూత్రం కనుక చూసినట్లయితే ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా యావారాలు ఆదేశమవడాన్ని యనాదేశ సంధి అంటారు. ఇక్కడ ఇకో యణాచిహి అనేటువంటి సూత్రాన్ని అనుసరించి ఇక్కులకు, ఈ ఊరులను ఇక్కులు అంటారు,
వీటికి ఎన్నులు అంటే యవరాలు, యవరలను ఎన్నులు అని అంటారు. ఈ ఇక్కులకు ఎన్నులు పరమవుతున్నందువల్ల దీనికి యనాదేశ సంధి అనేటువంటి పేరు వచ్చింది. ఒకసారి మనము సోదాహరణంగా వివరించుకుందాం. ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైన, ఇంతకుముందు మనం సవర్ణ దీర్ఘ సంధిలో సవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు అని చదువుకున్నాం. ఇక్కడ చూడండి, అసవర్ణములైనటువంటి అంటే సవర్ణములు అంటే ఆ అచ్చుకు ఆ పరమైతే, ఈ అచ్చుకు ఈ పరమైతే, ఊ అచ్చుకు ఊ పరమైతే అక్కడ సవర్ణములైన అచ్చులు పరమైనవి అని అంటాం. అలా కాకుండా ఆ అచ్చుకి ఆ కాకుండా ఇతర అచ్చులైనటువంటి ఈ ఊ కానీ, ఊ అచ్చుకి ఊ కాకుండా ఆ ఈలు కానీ, ఈ అచ్చుకి ఈ కాకుండా ఆ ఊలు కానీ పరమైతే వాటిని అసవర్ణమైనటువంటి అచ్చులు పరము కావడము అని అంటాము. కాబట్టి దీన్ని విద్యార్థులు జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఉదాహరణలో చూడండి, జయంతి. ఈ తీలో ఉన్నటువంటి అచ్చు ఏది? ఈ. దీనికి ఊ అచ్చు పరం కావడం వల్ల జయంతి పదంలో తీలో ఉన్నటువంటి ఈ అచ్చుకి ఉత్సవంలో ఉన్నటువంటి ఊ అచ్చు పరం కావడం వల్ల యా ఆదేశంగా వచ్చింది. జయంతి ప్లస్ ఉత్సవం, జయంత్యుత్సవం అనే పదం ఏర్పడింది. రెండవ ఉదాహరణలో హిందూ అనే పదంలో ఊ అనేటువంటి అచ్చు ఉంది. అదేవిధంగా దానికి ఆ అనేటువంటి ఆర్యులు పదంలో ఉన్నటువంటి ఆ అనే అచ్చు పరమైంది. ఈ విధంగా పరమై హిందూ ప్లస్ ఆర్యులు, ఈ ఊకి ఆ పరం కావడం వల్ల వా అనేది ఏకాదేశంగా, వా అనేది ఆదేశంగా వచ్చింది. కాబట్టి హిందూ ప్లస్ ఆర్యులు, హింద్వార్యులు అనేటువంటి పదం ఏర్పడింది. మూడో ఉదాహరణలో పితృ తాలో ఉన్నటువంటి ఋత్వానికి రెండవ పదంలో ఉన్నటువంటి ఆ పరం కావడం వల్ల ఆర్ అనేటువంటి అక్షరము ఆదేశంగా వచ్చింది. పితృ ప్లస్ ఆర్జితం, పిత్రార్జితం అనేటువంటి పదం ఏర్పడింది. ఇలా అకారమునకు ఆ ఈ ఊరులకు ఏదైనా అచ్చులకు ఆ అచ్చులు కాకుండా అంటే ఆ ఊరులకు ఈ ఊరులకు అవే అచ్చులు కాకుండా అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తున్నాయి. కాబట్టి దీనిని మనం యనాదేశ సంధి అని అంటాము. ఈ ఊ రు ఈకి అసవర్ణమైనటువంటి అచ్చుపరమైతే యా, ఊకు అసవర్ణమైనటువంటి అచ్చుపరమైతే వా, రూకి అసవర్ణమైనటువంటి అచ్చుపరమైతే రా ఆర్ రా అనే ఇవి వర్ణాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం యనాదేశ సంధి అని అంటున్నాము. తర్వాత మనం ఇక్కడ రాబోయేటువంటి ఆ సంధిని తెలుసుకోవాలంటే, ఇంకా నెక్స్ట్ సంధి తెలుసుకోవాలంటే దానికి ముందు మనం ఒకసారి వర్ణమాల కనుక చూసినట్లయితే, ఈ వర్ణమాలలో కింద ఉన్నటువంటి హల్లు, పైన ఉన్నటువంటివి అచ్చులు, కింద ఉన్నటువంటివి హల్లులు. ఈ హల్లులలో ఒకసారి మీరు గమనిస్తే ఇవి 5 వరుసల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటినే వర్గాక్షరాలు అంటారు. మొదటి వర్గం తీసుకుంటే కవర్గము అని, రెండవది ఒత్తు ఖావర్గము అని, మూడవది గా వర్గము అని, నాలుగవది ఒత్తు ఘా వర్గం అని, ఐదవది ఇన్యా వర్గము, వాటినే అనునాసికములు అని కూడా అంటారు. ఈ కచట తప అనే వాటిని మొదటి వర్గంగా, ఒత్తు కచట తపల్ని రెండవ వర్గంగా, గజడ దబలని మూడో వర్గంగా, ఒత్తు గజడ దబలని నాలుగో వర్గంగా, జ్ఞా ఇని అనా నా మాలని 5వ వర్గంగా మనం చెప్పుకుంటాము. ఈ 5వ వర్గాన్ని
వర్గ పంచమాక్షరాలు. మొదటి వర్గం అక్షరాలు, మొదటి వర్గం అక్షరాలు, ఈ రెండవ వర్గం అక్షరాలు, మూడవది వర్గ తృతీయ అక్షరాలు, నాలుగవది వర్గ చతుర్థ అక్షరాలు, ఐదవది వర్గ పంచమాక్షరాలని మనము చెప్పుకుంటాం. ఇవి మీరు ప్రథమ వర్గ అక్షరాలు అనగానే కచట తప అని, ద్వితీయ వర్గ అక్షరాలు అనగానే ఒత్తు కచట తప అని, తృతీయ వర్గ తృతీయ అక్షరాలు అనగానే గజడ దబ అనే విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అనునాసిక సంధి చూడండి, ఇక్కడ వర్గ ప్రథమాక్షరాలు అంటే మొదటి వర్గంలో ఉన్నటువంటి అక్షరాలు. అవేంటివి? క, చ, ట, త, ప. వీటిని వర్గ ప్రథమాక్షరాలు అంటారు. రెండవ వరుసలో ఉన్నటువంటి ఒత్తు కచట తపల్ని వర్గ ద్వితీయాక్షరాలని అంటారు. వర్గ ప్రథమాక్షరాలకు అంటే కచట తపలకు నా, మా అనునాసికాలు పరమైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్నే అనునాసిక సంధి అని అంటారు. ఇక్కడ మయాది ప్రత్యయాలకు నిత్యంగా వస్తాయి అని ఇంకా దాన్ని సంధిని పూర్తిగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వికల్పంగా రావడం అంటే వైకల్పికము అంటే ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. సంధి జరిగినటువంటి సూత్రము, సంధి జరనటువంటి సూత్రం ఉంటుంది. ఇక్కడ వైకల్పికము, వికల్పము, ఆదేశము, ఆగమము, తర్వాత బహుళము, విభాష, ఈ పదాలన్నింటి గురించి కూడా మనం ముందు క్లియర్గా మనము క్షుణ్ణంగా చదువుకుందాము. ముందు రాబోయేటువంటి సందులలో వాటి అవసరం ఎక్కువ ఉంది కాబట్టి వాటిని ముందు చదువుకుందాం. ఇక్కడ వికల్ప అంటే ఒకటి ఏంటంటే ఒక పదానికి సంధి జరిగేటువంటి రూపము, సంధి జరగనటువంటి రూపం కూడా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా మయాది ప్రత్యయాలకు మాత్రం తప్పకుండా సంధి జరుగుతుంది. ఇక్కడ చూడండి, వర్గ ప్రథమాక్షరాలైనటువంటి కచట తబలకు నా కానీ మా కానీ జ్ఞా, ఇని, అన, నా, మా ఇవి వర్గ పంచమాక్షరాలు. ఇంతకుముందు మనం చూసినటువంటి వర్గంలో పంచమ స్థానంలో 5వ స్థానంలో ఉన్నటువంటి జ్ఞా, ఇని, అన, నా, మా వర్గ ప్రథమాక్షరాలు కచట తపలు. వర్గ పంచమాక్షరాలు జ్ఞా, ఇని, నా, జ్ఞా, ఇని, అన, నా, మా అక్షరాలు. ఈ ప్రథమాక్షరాలకు అంటే కచట తపలకు కనుక నా, మా అనే అనునాసికాలు పరమైనప్పుడు వాటికి సంబంధించినటువంటి వర్గానునాసికాలు అంటే కా అయితే జ్ఞ, చ అయితే ఇని, ట అయితే ఇట్లా వాటికి సంబంధించినటువంటి పంచమాక్షరాలు వికల్పంగా వస్తాయి. కాబట్టి దాన్ని అనునాసిక సంధి అని అంటారు. ఇక్కడ చూడండి, ఉదాహరణ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. వాక్ మయము, వాంగ్మయము. వాక్లో ఉన్నటువంటి కా మొదటి అక్షరానికి అంటే వర్గంలో ఉన్నటువంటి మొదటి అక్షరము, మొదటి వర్గంలో ఉన్నటువంటి మొదటి అక్షరం కా, దానికి మా పరమైనప్పుడు అదే వరుసలో ఉన్నటువంటి అంటే కా వరుసలో ఉన్నటువంటి పంచమాక్షరమైనటువంటి జ్ఞా అనేది ఆదేశంగా వచ్చింది. ఆ విధంగా ఆదేశంగా రావడంతో మనకేమైంది, వాంగ్మయం అనేది ఇది నిత్యంగా జరుగుతుంది. మయాది ప్రత్యయాలకు నిత్యం అని చెప్పాడు కదా సూత్ర ప్రకారం. ఇక్కడ మయం లాంటి పదాలు వచ్చినప్పుడు అది నిత్యంగా జరుగుతుంది, సంధి తప్పకుండా జరుగుతుందని దాని అర్థం. వాక్ ప్లస్ మయము, వాంగ్మయము. రెండవ ఉదాహరణలో జగత్ కచట త అంటే వర్గ ప్రథమాక్షరము త, దానికి నా నాటకంలోని నా అనే అనునాసికం పరమైంది. ఆ విధంగా పరం కావడం వల్ల జగన్నాటకం లేదా జగన్నాటకం ఈ రెండు రూపాలు ఏర్పడుతున్నాయి. దీన్నే మనం వికల్పం అని చెప్పుకుంటున్నాం. జగన్నాటకం ఆ పదం అన్నప్పుడు జగన్నాటకం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా ఇక్కడ
అనునాసికంలో ఉన్నటువంటి వర్గ తృతీయాక్షరం, ఇక్కడ త వర్గ ప్రథమాక్షరం త, వర్గ తృతీయాక్షరము ద. ఈ ప్రథమాక్షరము రానప్పుడు తృతీయ అక్షరం వస్తుంది. అంటే జగన్ నాటకంలో ఉన్నటువంటి ప్రథమాక్షరము వర్గ ప్రథమాక్షరము కానప్పుడు వర్గ తృతీయాక్షరము వచ్చి జగన్నాటకములోని పదంలో జగన్నాటకం అంటే త స్థానంలో ద అనేది కూడా మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వికల్పము అని చెప్పుకున్నాము. అంటే రెండు విధాలుగా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం వికల్పం అని చెప్పుకున్నాము. అలా కాకుండా మయం లాంటి ప్రత్యయాలు పరమైనప్పుడు మాత్రం అది తప్పకుండా జరుగుతుంది, నిత్యంగా సంధి జరుగుతుంది. అక్కడ వేరే రూపము లేదు. ఇక్కడ జగత్ ప్లస్ నాటకము, జగన్నాటకము లేదా జగద్నాటకము. మూడో ఉదాహరణలో మృట్ ప్లస్ మయము, మృణ్మయము. ఇంకో రూపం కూడా మృడ్మయము అనేది కూడా ఏర్పడుతుంది. అంటే ట అనే అనునాసికం రానప్పుడు డా అనేటువంటి అనునాసికం వికల్పంగా వస్తుంది. ఈ విధంగా వర్గ ప్రథమాక్షరాల్లో ఉన్నటువంటి వాటికి వర్గ ప్రథమాక్షరాలకు నా మా అనునాసికాలు పరమైనప్పుడు ఆ వర్గంలో ఉన్నటువంటి అనునాసికాలు లేదా వర్గ పంచమాక్షరాలు వస్తాయి. ఈ విధంగా అనునాసికాలు వస్తున్నాయి కాబట్టి దీనిని అనునాసిక సంధి అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక సంధి విసర్గ సంధి. మనందరికీ తెలుసు విసర్గ అంటే ఏంటనేది. అకారం పూర్వమందున్న విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఆ హ య వ ర లలు పరమైనప్పుడు విసర్గ ఓకారంగా మారుతుంది. ఇక్కడ వర్గ తృతీయాక్షరాలు అంటే మనకు తెలుసు. వర్గ ప్రథమాక్షరాలు అంటే కచ్చడ దెబ్బలు, వర్గ తృతీయాక్షరాలు అంటే గజడ దెబ్బలు, వర్గ చతుర్థాక్షరాలు అంటే ఒత్తు గజడ దెబ్బలు, వర్గ పంచమాక్షరాలు అంటే అనునాసికములు. ఇవి వీటితో పాటు అంటే అకారమునకు పూర్వమందున్న విసర్గకు, అంటే మొదటి పదంలో విసర్గ అకారం ఉండి ఆ విసర్గ కనుక ఉన్నట్లయితే ఆ విసర్గకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు, అంతేకాకుండా ఆ హా యా వారాలు పరమైనప్పుడు ఆ విసర్గ ఓ కారంగా, అంటే విసర్గ స్థానంలో ఓ అనేది విసర్గ పోయి ఓ అనేది వస్తుంది. ఆ విధంగా విసర్గ పోయి ఓ అనేది రావడాన్ని మనం విసర్గ సంధి అని అంటాము. ఇక్కడ కొన్నిసార్లు రేఫా కూడా వస్తుంది అని మనకు సూత్రంలో ఇవ్వడము జరిగింది. ఈ ఉదాహరణ చూస్తే మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. అయాహ, యాలో ఉన్నటువంటి ఆ అక్కడ విసర్గతో కూడుకుని దానికి మయం, మా అనేది వర్గ పంచమాక్షరం. అది పరమైనప్పుడు అయహ మయం, అయోమయం. ఇక్కడ యాహ ఈ విసర్గకి మా పరమై ఓ ఆదేశంగా వచ్చింది. ఈ విధంగా అయహ మయం అయోమయం అయింది. అదేవిధంగా ఇతహ ప్లస్ అధికం. ఇక్కడ వర్గాక్షరాలే కాకుండా ఇంకా ఆ హా యా వా రా ళ మొదలైనవి కూడా పరమైనప్పుడు కూడా విసర్గ ఓ కారంగా మారుతుంది అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇతహ ఈ తాలో ఉన్నటువంటి విసర్గకి, తాతో కూడినటువంటి విసర్గకి ఆ పరమైనప్పుడు ఇక్కడ కూడా ఓగా మార్పు చెంది ఇతహ ప్లస్ అధికం, ఇతోధికం అనేది ఏర్పడింది. అదేవిధంగా చతుహు ఆత్మ, చతురాత్మ. ఇక్కడ మనం అప్పుడప్పుడు
రేఫము కూడా వస్తుంది అని సూత్రంలో చెప్పిన దాని ప్రకారం చతుః ఈ విసర్గకు ఆ పరమైనప్పుడు చతు ఆత్మ రకారం కూడా వచ్చి చతురాత్మ అయింది. అదేవిధంగా తపః ఫలం, తపో ఫలం కావాలి కానీ తపో ఫలం కాకుండా తపఫలమే అయింది. ఎందుకు అయిందంటే ఇక్కడ పకారం అనేది అంటే పరమైనటువంటి తప అనేది విసర్గ, ఈ విసర్గకు ఫలం అనేది పరమైంది. ఈ ఫలం అనేది వర్గ ద్వితీయాక్షరం, ఇది వర్గ ద్వితీయాక్షరం పరమైనందువల్ల విసర్గలో మార్పు రాలేదు. చూడండి ఇక్కడ విసర్గకు వర్గ తృతీయ, వర్గ చతుర్థ, వర్గ పంచమాక్షరాలు, వర్గ తృతీయ, వర్గ చతుర్థ, వర్గ పంచమాక్షరాలు వాటితో పాటు ఆ హ యావారాళ్ళు పరమైనప్పుడే విసర్గ ఓకారంగా మారుతుంది అని సూత్రం. కానీ ఇక్కడ తపః ఫల ఈలో విసర్గకి ఫలం అనేది వర్గ ద్వితీయాక్షరం, కచట తప ప్రథమాక్షరం, ఒత్తు కచట తపలు ద్వితీయాక్షరాలు అంటే ఒత్తుఫ అనేది వర్గ ద్వితీయాక్షరం. వర్గ ద్వితీయాక్షరము పరమైంది కాబట్టి ఇక్కడ మనకి విసర్గ అనేది అదే విధంగా ఉండిపోయింది. ఈరోజు మనం సంస్కృత సంధుల గురించి చాలా క్షుణ్ణంగా చదువుకోవడం జరిగింది. మొదటి వీడియోలోనేమో సంధులు అనగానేమి, అసలు సంధులు ఏ విధంగా ఏర్పడుతున్నాయి, సంధులు ఎన్ని రకాలు అనే దాని గురించి చదువుకున్నాము. ఈరోజు సంధులలో ముఖ్యమైనటువంటి సంస్కృత సంధుల గురించి చదువుకున్నాము. ఆ తర్వాత రాబోయే వీడియోలో మనం తెలుగు సంధుల గురించి చదువుకుందాం. విద్యార్థులారా, అయితే ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్లుగా చిన్న తరగతులలో మనము వాటిని బట్టి పెట్టేస్తాము. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఏ అక్షరాలకు ఏ అక్షరాలు పరమవుతున్నాయి, తద్వారా ఏవి ఏకాదేశంగా వస్తున్నాయి అంటే సంధి సూత్రముని క్షుణ్ణంగా చదువుకొని ఆ సూత్రాన్ని గనక మనం విశ్లేషించినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని మళ్ళీ బట్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంధి సూత్రాన్ని మాత్రం క్షుణ్ణంగా చదువుకొని సంధి సూత్రాన్ని విశ్లేషించి ఆ విశ్లేషణ ద్వారా కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దాని యొక్క అందులో ఇచ్చినటువంటి ఉదాహరణల ద్వారా ఇంకా మనకు పూర్తిగా అర్థమైనట్లయితే మనము వాటిని బట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మనము వాటిని మర్చిపోకుండా ఎంతకాలమైనా మనము గుర్తుపెట్టుకుంటాము. ఈ విధంగా మనం ఈరోజు సంస్కృత సంధుల గురించి చదువుకున్నాము. వచ్చే వీడియోలో మనము తెలుగు సంధుల గురించి చదువుకుందాము. ఇంతటితో ఈ తరగతిని ముగిద్దాము. ధన్యవాదాలు.